హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రాత పరీక్ష అనేది లేకుండా అసిస్టెంట్ వార్డెన్స్ జాబ్స్ కోసం అయితే ఒక మంచి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో మనం ఈ వీడియోలో ఆ జాబ్ కోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ లాస్ట్ డేట్ ఏంటి, శాలరీస్ ఎంత, ఇవి డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే వార్డెన్స్ రిక్రూట్మెంట్ 2025 దీనికి కాను అప్లై ఫర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వేకెన్సీస్ 2025 ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కార్యాలయంలో వాకిన్ ఇంటర్వ్యూస్ అసిస్టెంట్ వార్డ్ పోస్టుల కోసం అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. ఈ పోస్టులు అనేది కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులు, ఇవి తాత్కాలికమైనవి. సో దీనికోసం స్టార్టింగ్ శాలరీ అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్ కోసం అయితే 35,000 శాలరీ అనేది ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో ఇది వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిపాలనా కార్యాలయం ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్. ఇక్కడ టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఈ జాబ్కి కాను మీకు ఏజ్ లిమిట్స్ అనేది చూసుకున్నట్లయితే 18 to 42 years ఏజ్ లిమిట్ ఉంది. అండ్ టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే June 9th నుంచి అయితే మీరు ఈ జాబ్కి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే June 25th. ఈ టైంలో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్. అండ్ ఇక్కడ వేకెన్సీస్ 20 అన్నాం కదా, దానికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే కేవలం సోషల్ వర్క్లో మాస్టర్స్ MSW లేదా MA సామాజిక శాస్త్రం అండ్ హాస్పిటాలిటీలో బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ అండ్ BSc ఆన్సర్స్ కమ్యూనిటీ సైన్స్ ఆర్ హోమ్ సైన్స్ ఉత్తీర్ణతలను కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18 to 42 years మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ SC STలకు అయితే 5 years అండ్ OBC వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం అయితే వర్తిస్తుంది అనేసి చెప్తున్నారు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 35,000 per month అనేది ఇక్కడ శాలరీ కింద చూపిస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్, OBC, EWS, ఉమెన్స్, SC ST ఇలా ఎవరికైనా కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. అండ్ ఈ జాబ్కి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే రైటింగ్ టెస్ట్ అనేది ఏం ఉండదు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్ కోసం సెలెక్ట్ చేస్తారు. అండ్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే June 9th అండ్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే June 20th లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు వర్క్ చేయాల్సిన ప్లేసెస్ అనేది చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్, రంగారెడ్డి డిస్టిక్ అండ్ హైదరాబాద్ అండ్ అశ్వారావుపేట్, నెక్స్ట్ జగిత్యాల, నెక్స్ట్ పాలెం, నాగర్ కర్నూలు డిస్టిక్ అండ్ వరంగల్ అండ్ రాజన్న సిరిసిల్ల అండ్ కంది, సంగారెడ్డి డిస్టిక్ అండ్ రుద్రూర్ వచ్చేసి నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్. ఈ ప్లేసెస్లో అయితే మీకు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ డేటస్ అండ్ టైం చూసుకున్నట్లయితే మార్నింగ్ 7 నుంచి 10:30 వరకు అండ్ ఆఫ్టర్నూన్ 3:30 నుంచి నైట్ 8 వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. June 20th, 2025 ఈ టైంలో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ చేసే ప్లేసెస్ ఏంటి అంటే నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్, PZ టౌన్ క్యాంపస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఈ ప్లేస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ జాబ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సంబంధిత కళాశాలలో ప్రధాన కార్యాలయంలోనే ఉండవలసి ఉంటుంది. అండ్ ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా జాబ్కి ఇంటర్వ్యూకి రావాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 28th లోపు అని, ఆ డేట్ లోపు అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టైంకి మీరు అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్లు అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్లో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వక్కర్లేదు. అండ్ వెరిఫికేషన్స్కి అయితే మాత్రం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని రావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు వాళ్ళు TADA అనేది ఏమి ఇవ్వము అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.